రాష్ట్రంలో అలాగే అనంతపురం ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దౌర్జన్యాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, రాజకీయ అరాచకాలు కానీ, అలాగే ఒక్కరు కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులంతా కూడా కల్పిస్తూనే ఉన్నారు. అలాగే ఈరోజు అనంతపురం జిల్లాలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా జరిగిన ఈ ఎంపీపీ మండలాధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు ఉప ఎన్నికల్లో కూడా వారికి బలము లేకపోయినా, వారి గుర్తుపై ఒక్కరు కూడా గెలవకపోయినా, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినా కూడా వారిని కూడా బలవంతంగా తీసుకొని పోయి అటు మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని పోయి ఆ సీట్లో బలవంతంగా కూర్చోబెట్టుకోవాలని చెప్పేసి దానికోసం పోలీసు వారిని, రెవెన్యూ అధికారులను కూడా అడ్డం పెట్టుకొని చేస్తున్న అరాచకాలు ఇవన్నీ కూడా గమనించేది కాకుండా ఈరోజు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ముఖ్యంగా రామగిరి మండలంలోని రామగిరి మండల అధ్యక్షులు కావచ్చు, అలాగే గాన్లపెంట దాంట్లో కూడా అనేక కూడా దౌర్జన్యంగా చేసేది కాకుండా ఒక రాజకీయ హత్యకు కూడా ఈరోజు పాల్పడడం నిజంగా కూడా లింగమయ్యని కూడా చంపబడిన విషయాలు కూడా ఇవన్నీ కూడా తెలుసు. అంతేకాదు స్వేచ్ఛగా ఎవరు కానీ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులను కూడా బెదిరించి ఈ జిల్లాలో ఎలా కూడా దండుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా శాసనసభ్యులు కూడా జిల్లా అంతా కూడా, ఉమ్మడి జిల్లా అంతా కూడా వ్యాపించి కూడా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా కూడా పోలీసు వారిని అడ్డం పెట్టుకున్నారు. ఈరోజు నిజంగా కూడా ఈ జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏం జరుగుతూ ఉందంటే అందరికీ కూడా తెలిసినట్టు ఈ 10 నెలల్లో కూడా వారి హామీలు నెరవేర్చకపోగా పోలీస్ అంటే ఎస్పీ డ్రెస్నే ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన, కూటమి చెందిన శాసనసభ్యులు డ్రెస్ చేసుకొని ఈరోజు పోలీసు వారిని శాసిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో పోలీసు వారికి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు శాసనసభ్యులు ఎస్పీ యొక్క డ్రెస్ వేసుకొని వాళ్ళు ఏదైతే చెప్తే అది ఇది జీ హుజూర్ అనే పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది. పోలీసు వారే ఈరోజు ఎంపీటీసీలను ఎత్తుకొని పోయేది, శాసనసభ్యులు ఎత్తుకొని పోయేది, మాజీ శాసనసభ్యులను కూడా తాడిపిత్తుల లాంటి ప్రదేశంలో కూడా మీరు అసలు ఊర్లోకే రాకూడదు అంటే, ఆ గ్రామానికి రాకూడదు, ఆ నియోజకవర్గానికి రాకూడదు, మీ సొంత ఇల్లున్నా కూడా రాకూడదు అంటే దాన్నే అమలు పరిచేకి ఈరోజు ఈ జిల్లాలో కూడా పోలీసు వారు, పోలీసు అధికారులు కూడా ఎలా జరుగుతున్న ప్రతి కూడా తెలుసు. అందుకోసమే ఈరోజు ఇక్కడ జరుగుతున్న దురాఘాతాలని కూడా ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కష్టాలకు నేనున్నాను, నేను కూడా మీకు తోడుగా ఉంటాను, అన్ని రకాల కూడా అండగా ఉంటాను అనే దాంట్లో భాగంగానే మరీ ముఖ్యంగా ఈరోజు లింగమయ్య ఏదైతే హత్యగావించబడో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఒక ధైర్యాన్ని చెప్పి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఒక ధైర్యాన్ని చెప్పడానికి ఈరోజు మంగళవారం 8వ తేదీ ఉదయం 10 గంటలకు చెన్నై కొత్తపల్లిలో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ఆ గ్రామానికి కూడా పోయి వారిని పరామర్శించి వస్తున్నాడు. అందుకోసం ప్రతి పార్టీ కార్యకర్త 14 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా తరలి వచ్చేసి మేము ఉన్నాము అని చెప్పేసి జిల్లా ప్రజలకు కూడా ఒక అండ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని చెప్పి ఒక అండగా ఉంటామని చెప్పేసి ఒక మెసేజ్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాబట్టి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుతాను.